హాయ్ అండి. వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మేమైతే నాగులమడక వెళ్తున్నాము. మరి ఈ నాగులమడక ఎక్కడ ఉంది అంటే కర్ణాటక స్టేట్ తుముకూరు డిస్టిక్లో ఉంది. పావుగడ నుంచి 20 నిమిషాలు పడుతుంది. నాగులమడక ఒక చిన్న గ్రామం అండి. ఈ నాగులమడకను నాగల మడకే అని కూడా పిలుస్తారంట. ఈ క్షేత్రం సుమారుగా 400 సంవత్సరాల పైగా చరిత్ర కలది. 400 సంవత్సరాల క్రితం అన్నం బట్టారు అనే భక్తుణ్ణి అనుగ్రహించి స్వామివారు ఇక్కడ కొలువు తీరారు అని చెప్తున్నారు. స్వామివారు భూమిలో నాగలితో దున్నుతున్నప్పుడు దొరికారు కాబట్టి ఈ క్షేత్రాన్ని నాగులమడక అని పేరు వచ్చిందని అక్కడి వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా గర్భాలయంలో సర్పాకృతంలో సుబ్రహ్మణ్యుడు రాతిశిలగా కొలువు తీరారు. ఆలయ ప్రాంగణంలో బయట ఒక వృక్షం కింద ఇలా నాగదేవతలు అయితే మనకు దర్శనమిస్తారు. ఏదైనా కుజదోషం ఉన్నవారు, సంతానలేమితో బాధపడుతున్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడికి వచ్చి ఈ నాగదేవతలకు పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది. వారి దోషాల నుండి ఏదైనా కానీ కుజదోషం కానీ ఇలా ఏ దోషం ఉన్నా కూడా వారి దోషాల నుండి వారికి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు. తర్వాత ఈ కర్ణాటక స్టేట్లో 3 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఆది, మధ్య, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలు అయితే ఉన్నాయండి. ఆది సుబ్రహ్మణ్యేశ్వరునిగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మధ్య సుబ్రహ్మణ్యేశ్వరుని క్షేత్రంగా ఘాటి సుబ్రహ్మణ్య స్వామి, అంత్య సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా నాగులమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఈ 3 క్షేత్రాలకు వెళ్ళే దారి కూడా స్వర్పరూపంగా కనిపిస్తుందంట. మరి మీరు ఎప్పుడైనా చూసారా? చూసింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా ఫస్ట్ టైం వెళ్ళాము. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే పూజ చేసాము, పాలతో అభిషేకం కూడా చేసుకున్నాము. చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది. చాలా చాలా బాగుంది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.